మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల వివాదాస్పదమైన పోలీసుల చర్యతో గాయపడిన నలుగురు యువకుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అనంతరం పోలీసుల చర్యపై స్పందించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, జగన్ పర్యటనకి సంబంధించిన వివరాలు ఏంటి? ఆయన షెడ్యూల్ ఎలా ఉంది? ఇప్పుడే చూసాం రాస్తా రోకో కూడా జనం చేస్తున్నట్లుగా కూడా మనం చూసాం. మరి పరిస్థితి ఏంటి? అంటే దుర్గా, కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్ అయితే మాత్రం ఇక్కడ ఐతానగర్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ముగ్గురు యువకులు ఉన్నారో ఆ యువకులకు సంబంధించిన ఫ్యామిలీస్ అన్నీ కూడా రాకేష్ అనేటువంటి ఒక ఇంకో బాధితుడు ఇంటి దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు, చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఆ బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నటువంటి ఈ చోట ఉన్నాము. అక్కడ చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడికి సంబంధించి మొత్తంగా కూడా జనమైతే, అభిమానులు, కార్యకర్తలు అయితే చేరుకున్నారు. మనకి విజువల్స్లో చూసినట్లయితే ఆ విషయాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరే ఈ బాధితులు అయితే ఎవరైతే రాకేష్, బాబులాలు, అదేవిధంగా కూడా ఈ జాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆ ముగ్గురికి సంబంధించి ముగ్గురి మీద కూడా గత 12వ తేదీన పోలీసులు దాడి చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి కనపడింది. ఆ సందర్భంగా కూడా వైసీపీ నాయకులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇప్పటికే ఇక్కడికి అంబటి రాంబాబు, అదేవిధంగా కూడా ఈ పేరు నాని వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. లోపల వెళ్ళటానికి కూడా వాళ్ళు వెళ్లేందుకు కూడా వీల్లేనటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆ ఇంటిలో పూర్తిగా కూడా ఈ మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజని, అలాగే ఈ లేళ్ల అప్పిరెడ్డి, మరికొంతమంది ఈ ఆదిమూలపు సురేష్, మరికొంతమంది నాయకులు దాంతో పాటుగా కూడా పెద్ద ఎత్తున కూడా తరలివచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా బంద్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంబటి రాంబాబు, అదేవిధంగా కూడా పేరు నాని సైతం కూడా బయటే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. కొద్దిసేపట్ల క్రితమే ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన వచ్చినటువంటి సందర్భంలో అంటే 9:30కి ఆయన తాడేపల్లికి సంబంధించి ప్రధానంగా కూడా తాడేపల్లి నుంచి బయలుదేరడం, తన నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక చోట్ల కూడా ఆయనకైతే మాత్రం పూర్తిగా కూడా స్వాగతం పలికినటువంటి నేపథ్యం. తర్వాత ఇక్కడికి తెనాలికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది దళిత సంఘ నాయకులు అయితే మాత్రం కొంత నిరసన తెలియజేసినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి రవి అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించి అతని మర్డర్కి సంబంధించిన అంశం మీద అతన్ని ఎందుకని మీరు చేయలేదు అన్నటువంటి అడిగినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా ఆయన వస్తున్నటువంటి సందర్భంలో అడుగడుగునా కూడా ఆయనకైతే మాత్రం అభిమానులు అయితే పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికినటువంటి ఈ పరిస్థితుల నేపథ్యం. ఆ తర్వాత ఆయన ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి ఇక్కడ బాధితులను ప్రజెంట్ అయితే పరామర్శిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో కూడా రాజ్యహింస జరుగుతుంది అని నిన్నైతే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. ఈరోజు ఈయన అయితే మాత్రం ముఖ్యంగా కూడా ఇక్కడ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వం అయితే మాత్రం దాడులు చేస్తుంది అని వైసీపీకి సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఈ దాడికి అయినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళని పరామర్శించి వాళ్ళ నైతికత నిలబెట్టేందుకు వస్తున్నట్లుగా కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన అక్కడ బాధిత కుటుంబాలను అయితే పరామర్శిస్తూ ఉన్నారు. పరామర్శించి ఆ తర్వాత మీడియాని అడ్రస్ చేస్తారు. దుర్గా, రవికృష్ణ, అయితే మనం చూస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శతో పాటు దీనికి సంబంధించి కేసుకు సంబంధించింది కావచ్చు, విచారణకు సంబంధించి కావచ్చు, మరి ప్రభుత్వానికి ఏదైనా దానికి సంబంధించింది ఏమైనా చేయమని చెప్పడం కానీ లేదా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా ఆయన తరఫు నుంచి? అంటే ఒకటి ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులను కానీ కార్యకర్తలను కానీ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని పెద్ద ఎత్తున కూడా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ నాయకులతో పాటుగా కూడా ఎవరైతే యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలను కూడా ప్రజెంట్ అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్లో భయోత్పాతాన్ని సృష్టించేందుకే ఈ విధంగా కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా కూడా ప్రధానమైనటువంటి నాయకులు అంటే వాయిస్ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అని ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అధిష్టానం భావిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఈ రోజు రావటం, ముఖ్యంగా కూడా పోలీసులనే వాళ్ళైతే మాత్రం ప్రధానంగా ఆయుధంగా వాడుతున్నారు. పోలీసుల చేత కేసులు పెట్టి అకౌంట్ కేసులు బనాయిస్తున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో మాత్రం ఖచ్చితంగా కూడా పోలీసుల్ని టార్గెట్ చేస్తారు. పోలీసులు కనుక ఈ విధంగా కనుక కొనసాగించినట్లయితే మాత్రం చట్ట ప్రకారం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దుర్గా, థ్యాంక్ యూ రవికృష్ణ.